ఫ్రెండ్స్, దాయాది దేశం పాకిస్తాన్తో పరోక్ష యుద్ధం ప్రారంభమైపోయింది. పరోక్షంగా ఒక యుద్ధాన్ని ప్రకటించింది భారతదేశం. దాదాపుగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా పాకిస్తాన్ నడ్డి విరిచే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైపోతున్నటువంటి పాకిస్తాన్ ఒక పక్క తాలిబాన్ టెర్రరిస్టుల దాడి, మరోపక్క బలూచిస్తాన్ వేర్పాటువాద దాడి, ఉగ్రదాడులు, ఉగ్రవాద స్థావరాల కదలికలు, వీటన్నిటి మధ్య తల్లడిల్లుతున్నటువంటి పాకిస్తాన్ భారత్పై అనవసర కయ్యానికి కాల్దువింది. కాల్దువడమే కాదు, ఆ దేశ సైనిక దళాల అధ్యక్షుడు ఆసిమ్ మునీర్ ఇటీవల చేసినటువంటి ప్రసంగం పూర్తిగా రెచ్చగొట్టేదిగానే ఉంది. ఎక్కడో టిబెట్ నుంచి కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్ వెళ్ళేటువంటి ఇండస్ రివర్, సింధు నది, ఈ నదికి 6 ఉపనదులు ఉన్నాయి. అందులో 3 ఉపనదులు పాకిస్తాన్లోకి వెళ్తే 3 ఉపనదులు భారతదేశంలో ఉన్నాయి. సింధు నది ఒప్పందాల ప్రకారం పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ఉపనదుల ప్రవేశాన్ని ఎక్కడ కూడా అడ్డుకోకూడదు. తత్ఫలితంగా ఒకవేళ అడ్డుకోవడం అంటూ జరిగితే 16 మిలియన్ హెక్టార్లు, ఎకరాలు కాదు, 16 మిలియన్ హెక్టార్ల భూమి సాగులో లేకుండా పోతుంది. 2 థర్మల్ ప్రాజెక్టులు మూతపడతాయి. దాదాపు 900 నుంచి 1000 గ్రామాల వరకు తాగునీరు లేకుండా పోతుంది. వాళ్ళంతా ఈరాన్ నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక రకంగా ఇది పరోక్ష యుద్ధమే పాకిస్తాన్ పైన. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అంటే చాలా కీలకమైనటువంటి విషయం. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ నుంచి ఇచ్చినటువంటి పిలుపు కశ్మీర్ ఒక గొంతు లాంటిది. అంటే హెడ్ నుంచి కింద అన్ని రకాల అవయవాలకు ఏ విధంగా అయితే సంకేతాలు అందుతాయో, గొంతు నెక్ అనేది కీలకమైనది. గొంతు పిసికేస్తే మొత్తం బాడీ చచ్చుబడిపోతుందని ఆయన ఉద్దేశం. కశ్మీర్ ఒక గొంతు లాంటిది కాబట్టి కశ్మీర్ని చేజిక్కించుకుంటే అక్కడ ఒక రేసిజం, అంటే ఒక జాతి వైరాన్ని ప్రేరేపించి కశ్మీర్ని హస్తగతం చేసుకోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ కశ్మీర్లో దేశీయ అభిమానులు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, దేశభక్తులు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏకమై ముక్త కంఠంతో భారత్కు అండగా నిలబడ్డారు. దాదాపు 2-3 రోజులుగా కశ్మీర్ వ్యాలీలో చాలామంది భారత్కు అండగా ప్రదర్శనలు, ర్యాలీలు తీశారు. దీన్ని బట్టి అర్థమైపోతుంది ముఖ్యంగా యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, యుద్ధం ఎందుకు జరగకూడదు, యుద్ధం ఎందుకు చేయకూడదు అనేది చాలామంది భావిస్తున్నారు. 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు, అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, భారతదేశం దగ్గర ఉంటాయి. కానీ కొంతమంది అంటుండొచ్చు పాకిస్తాన్కి చైనా అండగా నిలబడుతుంది అని. కానీ చైనా గొంతు పిసికేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ట్రంప్ చేసింది ఏంటి? మొత్తం ఆంక్షలు విధించాడు చైనా మీద. చైనా ఉత్పత్తుల్ని అమెరికాలో అమ్మడానికే వీలు లేకుండా దాదాపు చేశారు. అంటే ఎక్కడ 200-300% ట్యాక్సులు పెంచేశారు దాని మీద. సో చైనా ఉత్పత్తుల మీదనే ఆధారపడి బతుకుతున్నటువంటి దేశం. చైనాలో చాలా వరకు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కుటీర పరిశ్రమలుగా నెలకొన్నాయి. అటువంటివన్నీ కూడా చిన్న చిన్న ఉత్పత్తులు చేస్తూ బతికేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వారందరి జీవన భృతి పోతుంది. కాబట్టి వాళ్ళకి సెకండ్ ఆల్టర్నేటివ్ భారతదేశమే.
140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. దీన్ని చైనా వదులుకుంటే, కాదనుకుంటే మనుగడ సాగించడం కష్టం. భారతదేశం చైనాకు అతిపెద్ద మార్కెట్ కాబట్టి వదులుకోదు. ఒకవేళ పరోక్షంగా ఏదైనా చేయాలనుకున్నా పాకిస్తాన్ని చైనా సమర్థించి అక్కడి నుంచి ఏదైనా వాళ్ళకి సహకారం అందించాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి దాదాపు పాకిస్తాన్లో కలిసిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ భారత మిత్రదేశం. ఆఫ్ఘనిస్తాన్లో ఆసుపత్రులు, విమానాశ్రయాలు అవన్నీ కూడా భారతదేశం నిర్మించింది. పక్కన ఉన్నటువంటి బలూచిస్తాన్ పూర్తిగా భారత అనుకూల దేశం. కాబట్టి ఇలాంటి వాతావరణాలన్నీ కూడా పాకిస్తాన్కి తెలుసు. చైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేదు. చేసిన పొరుగునున్నటువంటి దేశాలన్నీ కూడా పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు 2 సార్లు దాదాపు భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ 2 సార్లు ప్రధానంగా చావు దెబ్బతిన్నది. 71, 72లో అంటే తూర్పు పాకిస్తాన్ని ఇందిరాగాంధీ వేరు చేసినప్పుడు, బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసినప్పుడు పాక్ పైన చేసిన యుద్ధంలో దాదాపు ఇస్లామాబాద్, కరాచీ వరకు కూడా భారత సైన్యాలు వెళ్ళిపోయాయి. అయినప్పటికీ అంతర్జాతీయ వేదికలపైన భారత్ మెడలు వంచినటువంటి పరిస్థితి. భారత్ అంతర్జాతీయ ఒప్పందాల మేరకు, అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు తల ఒగ్గి దాదాపుగా సైన్యాల్ని వెనక్కి రప్పించుకుంది. అంతేకాకుండా 600 కిలోమీటర్ల భూభాగాన్ని కూడా గిఫ్ట్గా ఇచ్చింది పాకిస్తాన్కి. అది కాకుండా పాకిస్తాన్ ఇంకా కాశ్మీర్లో ఇంకా కొంత భూభాగాన్ని ఆక్రమించింది. అంటే అదంతా కూడా మనం చెప్పుకుంటున్నాం కాశ్మీర్ అని, మన భూభాగంలో భారతదేశ భూభాగ పటంలో కాశ్మీర్ అని చెప్తున్నాం, కానీ అందులో 25% మాత్రమే భారతదేశ ఆధీనంలో ఉంది. మిగతాదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది. దాన్నంతా కూడా అంతర్జాతీయ వేదికలపైన అంటే అంతర్జాతీయంగా దాన్ని వివాదాస్పద ప్రాంతంగా గుర్తించారు. అది పాకిస్తాన్ది కాదు, ఇది భారత్ది కాదని ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనేక రకాల కారణాల రీత్యా, అంతేకాకుండా 1960 ప్రాంతంలో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. నెహ్రూ ఈ ఒప్పందానికి సంతకం చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో వీళ్ళిద్దరూ కూడా సంధి ఒప్పందాన్ని చేసుకున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకున్నారు. అంటే ఎల్ఓసి దాదాపుగా 700 కిలోమీటర్ల ఎల్ఓసి ఉంది. ఈ తాజాగా జరిగిన పహల్గామ్ ఘటన తర్వాత ఎల్ఓసి వెంట సైనిక చర్యలు తీసుకున్నప్పుడు 45కు పైగా ఉగ్రవాద శిబిరాలు బయటపడ్డాయి. అంటే మన సైన్యం అప్రమత్తంగా లేదా, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తంగా లేదా అంటే కొంత ఏమరపాటుగా ఉండి ఉండవచ్చు, కొంత ఏం జరగదులే అన్న భరోసా కావచ్చు. 45 ఉగ్రవాద శిబిరాలు బయటపడ్డాయి. అంతేకాదు ఇప్పటికిప్పుడు మరి పాకిస్తాన్ మీద చర్య తీసుకోవడం కంటే పాకిస్తాన్ తలను లేదా హెడ్ని విరిచేసేటువంటి ప్రయత్నం భారత్ చేస్తుంది. పాకిస్తాన్లో సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేవు. భారత్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఈ 3 కూడా మెడికల్ హబ్స్గా తయారైపోయాయి. ఒక పాకిస్తానే కాదు, అనేక దేశాల నుంచి ఈ 3 ప్రాంతాలకి వైద్యం నిమిత్తం వందలాది మంది వస్తారు. వాళ్ళందరినీ ఒక వారం రోజుల్లో వెళ్ళిపోమ్మని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వాళ్ళ వైద్య అవసరాల కోసం ఇంతకాలం వాళ్ళంతా భారత్పై ఆధారపడ్డారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు భారత్లో ఈ 3 కేంద్రాల్లో ఉన్నాయి: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్. సో ఇప్పుడు జరగబోయేది ఏంటి? ఒక వైద్య సౌకర్యాలే కాదు, దాదాపుగా ఆర్థికంగా దివాలా తీసి ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఎక్కడా కూడా
పాకిస్తాన్లో సుస్థిరమైనటువంటి శాంతియుత వాతావరణం లేనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కయ్యానికి గాల్దవుతారా? అయితే నౌకాదళ విన్యాసాలను మాత్రం పాకిస్తాన్ మొదలుపెట్టింది. దానికి దీటుగా భారతదేశం కూడా మిసైల్స్ని దాదాపుగా 2-3 సార్లు ప్రయోగించి చూసింది. అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియచెప్పటం. సో ఏ రకంగా చూసినా పాకిస్తాన్ ఈ విధంగా కయ్యానికి కాలు దూబి సావు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ముడుచుకొని కూర్చొని ఏమరపాటుగా ఉన్నప్పుడల్లా మళ్ళీ ఏదో ఒక ఉగ్రదాడి చేసి తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఈసారి మాత్రం భారతదేశం యావత్తు కూడా ముక్తకంఠంతో పాకిస్తాన్కి ఒక బలమైనటువంటి ధీటైనటువంటి జవాబు చెప్పాలి. నిన్న ఆసిమ్ మునీర్ 4-5 రోజుల క్రితం చేసినటువంటి ప్రసంగంలో ఆయన ఏం చెప్తున్నారు? పాకిస్తాన్ భావితరం కూడా పాకిస్తాన్ చరిత్రను తలుచుకోవాలంటే మనం ఇలాంటిది ఏదో ఒక ఘనకార్యం చెయ్యాలి అన్నారు. కానీ పాకిస్తాన్ చరిత్ర అంతా కూడా రక్తసిక్తమైనటువంటి చరిత్ర. కనీసం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోలేనటువంటి దరిద్రమైనటువంటి చరిత్ర. కాబట్టి ఆ చరిత్రను భావితరం చదవాలా, నేర్చుకోవాలా? ఏ రకంగా చూసినా ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళు లేదా అంతకంటే కరడుగట్టిన ఉగ్రవాద మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏ రకంగానూ ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేరు. ప్రజాస్వామ్య పునాదుల్లో వాళ్ళు నిలబడలేరు. పాకిస్తాన్ ఇప్పటికి కూడా ఇప్పుడు ఒక సింధు నది పరివాహక ప్రాంతాన్ని దెబ్బతీయటం ద్వారా దాదాపుగా 100,000 గ్రామాల్లో పంటలు నష్టపోవటం, ప్రజలు దాహార్తితో అల్లాడిపోయే పరిస్థితి. మరి వారందరికీ నీరు ఎక్కడ తెస్తారు అంటే పొరుగునటువంటి ఇరాన్ నుంచి తెచ్చుకోవాలి. ఇరాన్ నుంచి ఏ రకంగా తీసుకొస్తారు? కాలువలు దూతారా? ట్యాంకుల్లో తీసుకొస్తారా? ఎంత దాహార్తిని తీర్చగలరు? ఎన్ని వేల ఎకరాలకి నీరు ఇవ్వగలరు? దాదాపు లెక్కలు చెప్తున్నాయి. మనం ఏదైతే 3 నదులను వదిలిపెట్టేశామో ఆ 3 నదుల ద్వారా 16 మిలియన్ హెక్టార్ల భూమి సాగవుతోంది. మరి ఇప్పుడు అంతా ఇబ్బంది పడ్డట్టే కదా. ఇంకొకటి, ఏదైతే సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నామని మరి పాకిస్తాన్ ప్రకటించిందో దానివల్ల నష్టం ఎవరికి? పాకిస్తాన్ అనాలోచితంగా ప్రకటించిందా లేదా తెలిసే చేసిందా? ఎందుకంటే ఆ ఒప్పందం మేరకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఆ ఒప్పందం మేరకు యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంతర్జాతీయంగా ఏదైతే చూపడుతున్నా అవన్నీ ఉన్నాయి. ఇవాళ ఆ ఒప్పందమే లేకపోతే భారత్ దళాలు కరాచీ వరకునో ఇస్లామాబాద్ వరకునో దూసుకుపోవచ్చు. ఆ ఒప్పందమే కనుక లేకపోతే ఇవాళ భారత్ దళాలు ఎంతకైనా దూసుకుపోవచ్చు, ఎక్కడి దాకైనా ఆక్యుపై చేసుకోవచ్చు. సిమ్లా ఒప్పందమే కదా ఈ రకమైనటువంటి బార్డర్ మరి సంబంధించిన విషయాలను దాంట్లో పొందుపరిచింది. మరి అవన్నీ ఎందుకని పాకిస్తాన్ అనాలోచితంగా ఈ ప్రకటన చేసిందో అర్థం కాదు. ఒకవేళ సింధు నది జలాల ఒప్పందం కానీ లేదా సిమ్లా ఒప్పందం కానీ పూర్తిగా రద్దయిపోతే పాకిస్తాన్ తన గొయ్యి తాను దూకున్నట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే రావి బియాస్ నదులపైన భారత్ ప్రాజెక్టులు తలపెట్టింది. అంతేకాదు రేపొద్దున ఏదైతే పాకిస్తాన్ వైపు వెళ్తున్నటువంటి 3 నదులు ఏదైతే ఇండస్, జీలం ఇలాంటి నదులపైన కూడా మరి భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంది. ఒప్పందాలను ఎప్పుడైతే అంతర్జాతీయంగా చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నామని ఇరు దేశాలు ప్రకటిస్తే ఇరు దేశాల పైన ఉన్నటువంటి ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆంక్షలన్నీ తొలగిపోతే మనం దూసుకెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ భారతదేశం సంయమనంగానే ఉంది అని చెప్తున్నారు. అయితే గట్టి జవాబు ఇవ్వటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఏ రకమైన జవాబు అన్నది కేంద్ర ప్రభుత్వం బయటికి వెల్లడించడం లేదు. అయితే ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను అందరినీ పిలిచి దీని మీద మాట్లాడాలనే సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం మేరకు ఒక నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. గట్టి ఒక జవాబు ఇవ్వాలనేది. అయితే ఆ జవాబు ఏ రకంగా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎవరు నిర్ణయం తీసుకుంటారన్న విషయాలను మాత్రం కేంద్రం వెల్లడించేటువంటి అవకాశం లేదు. చాలా గోప్యంగా, చాలా రహస్యంగా ఉంచేటువంటి అవకాశం ఉంది. ఇంకొక కీలకమైన విషయం చెప్పుకోవాలి. గతంలో యుద్ధాలు జరిగినా, గతంలో కయ్యానికి కాలు దువ్విన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినటువంటి యుద్ధాలు వేరు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ లక్ష్యాలు వేరు. బీజేపీ అంతర్జాతీయంగా, జాతీయంగా తీసుకునే లక్ష్యాలు వేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంతర్జాతీయంగా తలవగ్గి తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇవాళ బీజేపీ ప్రభుత్వం తవ్వి తీసి వాటికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే అంతర్జాతీయంగా ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినా సరే తలవగ్గకుండా కొన్ని నిర్ణయాలు తీసుకునే మరి అవకాశం ఉందన్న విషయం వెల్లడవుతుంది. చూడాలి ఏం జరగబోతుందో. ఇప్పటికైతే పాకిస్తాన్ తన గొయ్యి తాను తవ్వుకుందని మాత్రమే చెప్పచ్చు. రెండోది, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటున్న దశలో ఈ రకంగా తన గొయ్యి తాను తవ్వుకోవటం నిజంగా పాకిస్తాన్కు ప్రమాద ఘంటికలు మోగటమే, ప్రమాద సంకేతమే. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని